హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్కి ఇట్లా విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి. త్వరలో 1139 జేఎల్స్కు నియామక పత్రాలు, పెండింగ్లో ఇంగ్లీష్ సబ్జెక్టు ఫలితాలు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల కొరత తీరనుంది. త్వరలో 1139 జేఎల్స్కి నియామక పత్రాలు అందించనున్నారు. 1392 జైల్స్ పోస్టుల కోసం నియామక ప్రక్రియ జరగగా ఇప్పటి వరకు 1139 పోస్టుల అభ్యర్థులకు ఎంపిక చేసిరు. ఇంగ్లీష్ సబ్జెక్టుతో పాటు మరికొన్ని పోస్టులకు కోర్టుల కేసు నేపథ్యంలో పెండింగ్లో పెట్టారు. దీంతో వారం 10 రోజుల్లో 1139 జేఎల్స్కి నియామక పత్రాలు అందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. టీజీపీఎస్సీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఖాళీగా ఉన్న 1392 జేఎల్స్ పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్ 9న నోటిఫికేషన్ నెంబర్ 22/2022ను జారీ చేసింది. జేఎల్ పోస్టుల భర్తీకి 2023లో పరీక్ష నిర్వహించగా కమిషన్ మెరిట్ లిస్టును ప్రకటించింది. అనంతరం మెరిట్ లిస్టులోని అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించింది. ఇంగ్లీష్ మినహా 1139 పోస్టుల మెరిట్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి అభ్యర్థుల లిస్టును ప్రకటించనుంది. మొత్తానికి వారం లేదా 10 రోజుల్లో ఈ 1139 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన అభ్యర్థులందరికీ త్వరలో నియామక పత్రాలు అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్నటి పేపర్లో కూడా ఈ విషయాన్ని రాయడం జరిగింది, ఈరోజు పేపర్లో కూడా రాసిరు. కదలిక అయితే జరిగింది. ఖచ్చితంగా నియామక పత్రాలు త్వరలో ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 15న బీటెక్ పరీక్షలు రద్దు. ఈ నెల 15న కనుమ పండుగ ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం లేదని, ఆ రోజు జరగాల్సిన పరీక్షలను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జేఎన్టీయూ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు కొత్త టైం టేబుల్ను శనివారం పరీక్షల విభాగం పోర్టల్లో పొందుపరిచారు. పండుగ వేళ పరీక్షలు విద్యార్థుల మండిపాటు శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతి మెయిన్లో ప్రచురితమైన వార్తకు జేఎన్టీయూ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నెల 15న నిర్వహించ తలపెట్టిన సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని పరీక్షల విభాగం అధికారులు ఆదేశించారు. జేఎన్టీయూ పరిధిలో జరిగే ఎగ్జామ్స్లో అందులో ఒక 15వ తారీఖు రోజు ఉన్న ఎగ్జామ్ని 30వ తారీఖు పోస్ట్ పోన్ చేశారు. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రశాంతంగా ముగిసిన సిడిపిఓ పరీక్షలు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిసినాయి. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ శనివారం ప్రకటన విడుదల చేశారు. 23 ఖాళీల భర్తీకి గాను మొత్తం 19,812 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో రాష్ట్రంలోని 33 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. ఈ నెల 3న 2 షిఫ్టుల్లో నిర్వహించిన పేపర్ 1 పరీక్షకు 4,169 మంది, పేపర్ 2కు 4,155 మంది హాజరయ్యారు. శనివారం నిర్వహించిన పేపర్ 1 పరీక్షకు 3,799 మంది, పేపర్ 2కు 3,787 మంది అటెండ్ అయ్యారు. పంచాయతీరాజ్లో 588 కారుణ్య నియామకాలకు మోక్షం. పట్టుబట్టి కారుణ్య నియామకాలను సాధించిన సీతక్క. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను తెలంగాణ క్యాబినెట్ శనివారం నాడు ఆమోదం తెలిపింది. మొత్తం 588 కారుణ్య నియామకాలకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. పిఆర్ అండ్ ఆర్డీ శాఖలో పనిచేస్తున్న 588 మంది సిబ్బంది అనారోగ్య ఇతర సమస్యలతో మరణించారు. వారి మరణంతో కుటుంబం ఆగం కావద్దని మానవతా దృక్పథంతో కారుణ్య నియామకాలు చేపడతారు. అయితే పిఆర్ అండ్ ఆర్డీ శాఖలో ఎంతో కాలంగా ఈ కారుణ్య నియామకాలు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం కాలాన్ని నియామకమై నిర్లక్ష్యం చూపింది. ఆశావాహులు సీఎం సీతక్కను కలిసి కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి సీతక్కకు గతంలో విజ్ఞప్తి చేశారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న సీతక్క పెద్ద మనసుతో ఆర్థిక శాఖ సీఎంను ఒప్పించి కారుణ్య నియామకాలను ఎలాంటి అడ్డంకులు లేకుండా కృషి చేశారు. కారుణ్య నియామకాలకు ఆటంకం ఉన్న సాంకేతిక న్యాయపరమైన చిక్కుముళ్లను అధిగమించేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. దీంతో ఎట్టకేలకు పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలకు మోక్షం దక్కింది. పట్టుబట్టి కారుణ్య నియామకాలు సాధించి పెట్టిన మంత్రి సీతక్కని సందర్భంగా అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్ స్పౌస్ బదిలీలు ఎప్పుడు? అటవీ శాఖలో ఉద్యోగుల ఎదురుచూపులు, ఉన్నతాధికారుల తీరుతో ఇబ్బందులు, మరో 2 రోజుల్లో త్రిసభ్య కమిటీ. మంత్రి సురేఖను కలవన్న ఎంప్లాయీస్. అటవీ శాఖలో మెడికల్ స్పౌస్ బదిలీల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. మెడికల్ స్పౌస్ ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో 100 మందికి పైగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటవీ శాఖలో ఎంతోమంది ఉద్యోగులు జీవో 317 కారణంగా స్థానికత కోల్పోయి వేర్వేరు జిల్లాల జోన్లలో పనిచేస్తారు.
ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం జీవో 317 బాధితుల కోసం 3 మంత్రులతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని భార్యాభర్తల విషయంలో జీవో 243, మెడికల్ కేసు జీవో 244, మ్యూచువల్ కేసు పరిష్కరించడానికి జీవో 245ను నిరుడు 2023లో 29న నవంబర్ 29న విడుదల చేసింది. ఈ జీవోలతో వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని సూచించింది. ఇక వేకెన్సీ ఉంటే స్పౌస్ మెడికల్ కేసులను పూర్తిగా పరిష్కరించాలని జీవోలో స్పష్టం చేసినా ఇంతవరకు ఉన్నతాధికారులు ఎటూ తేల్చడం లేదు. నోటిఫికేషన్ ఇవ్వని పోస్టులకు చూపుతూ 317 జీవో బాధితుల కోసం ఇచ్చిన ఆదేశాలను అటవీ శాఖలో పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని ఎఫ్డిఓలు, ఎఫ్ఆర్ఓలు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ శాఖలో ఎఫ్బిఓ, ఎఫ్ఆర్ఓ, ఏసీఎఫ్ల పోస్టుల కోసం టీజీపీఎస్సీని ప్రతిపాదనలు పంపినా వాటిని వేకెన్సీగా చూపించడం లేదని, దీంతో స్పౌస్ మెడికల్ కేసులను నిరాకరిస్తూ అటవీ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయని పలువురు అధికారులు ఆరోపిస్తారు. వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ డిగ్రీ కోర్సుల్లో సీట్ల భర్తీకి 6న స్పాట్ కౌన్సిలింగ్. వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీలో ఫిషరీస్ డిగ్రీ కోర్సుల్లో జనరల్, ప్రత్యేక కోటాలో ఉన్న ఖాళీల భర్తీ కోసం ఈ నెల 6న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. జనరల్ కోటాలోని సీట్ల భర్తీకి 6న ఉదయం 10 గంటలకు రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో కౌన్సిలింగ్ జరగనుంది. అదేవిధంగా ప్రత్యేక కోటాలోని సీట్ల భర్తీ కోసం 6న మధ్యాహ్నం 2 గంటలకు ఆడిటోరియంలోనే కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. వెబ్సైట్ 2024లో ర్యాంకులు పొంది ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందరూ ఈ కౌన్సిలింగ్ హాజరు కావచ్చు. వివిధ కోర్సుల్లోని ఖాళీలు, ఫీజుల తదితర పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్సైట్ను సందర్శించాలి. విధుల్లోకి గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు. రాష్ట్రంలో గత 20 సంవత్సరాలుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న 2102 మంది శనివారం నుంచి విధుల్లోకి హాజరయ్యారు. డిసెంబర్ 16 నుంచి జనవరి 3 వరకు పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెలో ఉన్న వీరంతా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క చొరవ చూపడంతో కొన్ని సమస్యలకు హామీ లభించడంతో సమ్మె విరమించారు. అనంతరం విధుల్లో చేరారు. సమస్యలపై రాష్ట్ర సచివాలయం జనవరి 3న జరిగిన చర్చలో న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2102 గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయులు విధులకు చేరారు. స్కాలర్షిప్ దరఖాస్తు గడువు మార్చి 31 వరకు పొడిగింపు. ప్రభుత్వ ప్రకటన. స్కాలర్షిప్ల మంజూరు కోసం తెలంగాణ ఈపాస్ వెబ్సైట్లో నమోదు కోసం మార్చి 31 వరకు గడువు పొడిగించినట్టు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ చెప్పారు. రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతి, ఆర్థికంగా వెనుకబడిన తరగతి, మైనారిటీలు, వికలాంగ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద స్కాలర్షిప్ను ప్రభుత్వం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. స్కాలర్షిప్ల మంజూరు, పంపిణీలో పారదర్శకత కోసం వెబ్సైట్ ద్వారా సందర్శించాలి. యాక్చువల్లీ డిసెంబర్ 24 లాస్ట్ డేట్ ఉండే, అంటే ఆ నెల మొత్తం ఉండే డిసెంబర్ 31 వరకు. ఇది మార్చి 31 వరకు పెంచారు. ఎవరైనా ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.